This video is brought to you by AKSIAS. నెక్స్ట్ ఆర్టికల్ ఏంటంటే రివైజింగ్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లిమిట్. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లిమిట్ని రివిజన్ చేయండి అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు ఆర్డర్స్కి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ లిమిట్ ఏదైతే ఉందో, ఈడబ్ల్యూఎస్ అంటే ఫస్ట్ మీకు అర్థం కావాల్సింది ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి సంబంధించినటువంటి క్రైటీరియా ఏదైతే ఉందో, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సంబంధించినటువంటి క్రైటీరియా ఏదైతే ఉందో, ఓకే, అంటే ప్రస్తుతం ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి సంబంధించిన క్రైటీరియా ఎంత ఉంది? 8 lakhs ఉంది. 8 lakhs, ఓకే. మరి రీసెంట్గా సుప్రీంకోర్టు పరిధికి ఒక కేసు వచ్చిందనమాట. ఆ కేసు దేని గురించి అంటే ఈ యొక్క ఎంబీబీఎస్ పీజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్స్లో ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇంక్లూడ్ చేయడాన్ని సవాల్ చేస్తూ కోర్టులో పిటిషన్ వేశారు. అప్పుడు సుప్రీంకోర్టు ఆ కేసును విచారిస్తున్నట్టు క్రమంలో కేంద్ర ప్రభుత్వాన్ని క్వశ్చన్ అడిగింది. ఏమని అడిగిందంటే అసలు ఈడబ్ల్యూఎస్కి 8 లక్షలు అన్న ఫిగర్ మీరు ఎలా చేశారు? ఓకే, హ్యావ్ యూ అచీవ్ టు దట్ ఫిగర్? అసలు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి 8 లక్షలు అన్నది మీరు ఎలా డిసైడ్ చేశారు? మీ దగ్గర ఏదైనా డేటా ఉందా అని క్వశ్చన్ చేసింది. సో అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం ఆన్సర్ చెప్పింది? ఆల్రెడీ బీసీలు ఎవరైతే ఉన్నారో బీసీలకు క్రీమీ లేయర్ అనేది మనం 8 లక్షలే పెట్టాం కదా, 8 lakhs ఉంది కదా. బీసీలకు 8 lakhs క్రిమీ లేయర్ ఉన్నప్పుడు ఈడబ్ల్యూఎస్ కూడా మేము అదే ఫిగర్ని తీసుకున్నాం అని చెప్పారు. ఓకే, బాగానే ఉంది. బీసీలకు రిజర్వేషన్ మనం ఏ బేస్ మీద ఇస్తున్నామంటే వాళ్ళు సోషల్గా బ్యాక్వర్డ్ అయి ఉన్నారు, దాంతోపాటు ఈ యొక్క ఎకనామికల్గా కూడా బ్యాక్వర్డ్ అయి ఉన్నారు అని మనం రిజర్వేషన్లు ఇస్తున్నాం. మరి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఏ బేస్ మీద రిజర్వేషన్ ఇస్తున్నాము? కేవలం ఎకనామికల్గా బ్యాక్వర్డ్ అయి ఉన్నారు అని మాత్రమే ఇస్తున్నాము. అంటే ఇక్కడ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పొందుతున్న వాళ్ళతో కంపేర్ చేస్తే బీసీ వాళ్ళకు అడిషనల్గా ఉన్న బ్యాక్వర్డ్నెస్ ఏంది? సోషల్ బ్యాక్వర్డ్. అంటే సుప్రీంకోర్టు క్వశ్చన్ ఏం చేసిందంటే, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి క్వశ్చన్, ఇద్దరు వ్యక్తులు ఒక వ్యక్తి సోషల్గా మరియు ఎకనామికల్గా బ్యాక్వర్డ్ ఉన్నాడు, ఇంకో వ్యక్తి కేవలం ఎకనామికల్గానే బ్యాక్వర్డ్ ఉన్నాడు. మరి ఇద్దరికీ కూడా రిజర్వేషన్లు ఇచ్చేటప్పుడు ఇద్దరికీ కామన్గా 8 లక్షలని ఎలా డిసైడ్ చేస్తారు? అలా డిసైడ్ చేస్తే కనుక ఇప్పుడు బీసీ ఎవరైతే ఉన్నారో, ఓబీసీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్యాయం జరిగినట్టే కదా. ఇది సుప్రీంకోర్టు వేసినటువంటి క్వశ్చన్. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ వాళ్లకు బీసీలు ఎదుర్కొంటున్నటువంటి సామాజిక వెనుకబాటు, సోషల్ బ్యాక్వర్డ్నెస్ అనేది లేదు కదా. అంటే ఈడబ్ల్యూఎస్తో కంపేర్ చేస్తే బీసీలు ఆర్థికపరమైనటువంటి వెనుకబాటే కాదు, సామాజిక పరమైనటువంటి వెనుకబాటును కూడా ఎదుర్కొంటున్నారు. మరి వీళ్ళకే 8 లక్షలు ఉన్నప్పుడు వీళ్ళకి ఇంకా తక్కువ ఉండాలి కదా. అంటే వీళ్ళు సంథింగ్ లైక్ 5 లక్షలు కానీ లేదా 4 లక్షలు కానీ అంతకన్నా ఎక్కువ ఎవరైతే సంపాదిస్తున్నారో ఈ వర్గంలో వాళ్ళకి రిజర్వేషన్లు ఉండకూడదు. అంతేగాని వాళ్ళకు సేమ్ 8 లక్షలు ఎలా పెడతారు అని సుప్రీంకోర్టు అడిగినటువంటి క్వశ్చన్. ఇది ఫండమెంటల్గా. అప్పుడు గవర్నమెంట్ ఏం చెప్పిందంటే మేము ఇలా వీళ్ళకి 8 లక్షలు డిసైడ్ చేయడానికి మళ్ళీ మేము ఒక డేటా తయారు చేస్తాం అని చెప్పేసి ఆ డేటా తయారు చేయడానికి ఒక కమిటీని కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఓకే, కేంద్ర ప్రభుత్వం. మరి దీనికి సంబంధించినటువంటి న్యూస్ ఏంటంటే చూద్దాం వన్ బై వన్. ఫస్ట్ కాంటెక్స్ట్. ఏ సందర్భంలో ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం అంటే ఈడబ్ల్యూఎస్కి ఎంత రిజర్వేషన్? 10% రిజర్వేషన్స్ కల్పిస్తూ చేసినటువంటి ఏదైతే కనుక రాజ్యాంగ సవరణ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఉందో దానికి సంబంధించి ఈ యొక్క క్రైటీరియా 8 లక్షలు అనేది ఎలా డిసైడ్ చేస్తారు అని సుప్రీంకోర్టు అడిగినటువంటి క్వశ్చన్ని కేంద్ర ప్రభుత్వం మేము దాన్ని పునఃపరిశీలించి మేము ఒక డేటా దానిపైన తీసుకొని వస్తామని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పింది. మరి ఈ డిసిషన్ ఎందుకు తీసుకుంది కేంద్ర ప్రభుత్వం? పునఃపరిశీలిస్తామని ఎందుకు తీసుకుందంటే సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసింది కాబట్టి ఆ యొక్క ఇన్కమ్ లిమిట్ని. ఏ కేసులో క్వశ్చన్ చేసింది? నేను మీకు ఇందాక చెప్పినట్టు ఈ యొక్క మెడికల్ సీట్ పీజీ మెడికల్ సీట్స్ ఉంటాయి కదా,
పీజీ మెడికల్ సీట్లలో ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% ఇవ్వడాన్ని మెడికల్ పీజీ సీట్లలో సవాల్ చేస్తున్నటువంటి కేసులో సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసింది. మరి నెక్స్ట్ చూద్దాం. అసలు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా మనం కల్పిస్తున్నాము? 103rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఈడబ్ల్యూఎస్. 101 ఏంది? జిఎస్టీ. 102 బీసీ కమిషన్కి రాజ్యాంగ హోదా ఇచ్చాం మనం. కాన్స్టిట్యూషనల్ స్టేటస్ బీసీ కమిషన్కి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇచ్చాం. 102. 103 ఈడబ్ల్యూఎస్. 104 పార్లమెంటు అసెంబ్లీలలో ఎస్సీ ఎస్టీల యొక్క రిజర్వేషన్ని ఇంకొక 10 years పొడిగించాము. కాకపోతే ఆంగ్లో ఇండియన్స్ రిజర్వేషన్ మాత్రం పొడిగించలేదు. ఇది 104. ఇప్పటివరకు మన భారతదేశ రాజ్యాంగానికి చేసినటువంటి రాజ్యాంగ సవరణలు ఇవన్నమాట. ఓకే, రీసెంట్గా. ఏదేమైనప్పటికీ మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి సంబంధించినటువంటి రాజ్యాంగ సవరణ 103. మరి 103వ రాజ్యాంగ సవరణ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? 2019 జనవరి 2019 నుంచి అమల్లోకి వచ్చింది. ఓకే, మరి ఈ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చిన తర్వాత, అంటే 103వ రాజ్యాంగ సవరణ ఏదైతే తీసుకొచ్చామో మనం, ఈ రాజ్యాంగ సవరణ తీసుకురావడం ద్వారా మన భారతదేశ రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్స్ అనేవి ప్రభావితమయ్యాయి? ఏ ఆర్టికల్స్ ప్రభావితమయ్యాయి అంటే ఆర్టికల్ 15 క్లాస్ 6 యాడ్ అయింది. దాంతోపాటు ఆర్టికల్ 16కి కూడా క్లాస్ 6 యాడ్ అయింది. ఆర్టికల్ 15 దేని గురించి చెప్తుంది? ఆర్టికల్ 15 బేసికల్లీ ఈ యొక్క ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్. ఆర్టికల్ 15 దేని గురించి చెప్తుంది? ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ బేస్డ్ ఆన్ అని చెప్పేసి లైక్ జెండర్ కానీ లేదా రేస్, రిలీజియన్, క్యాస్ట్, ప్లేస్ ఆఫ్ బర్త్. ఓకే, ఈ విషయాలపైన ఒక వ్యక్తిని పైన వివక్ష చూపెట్టకూడదని ఆర్టికల్ 15 చెప్తుంది. ఇది కేవలం దేనికి సంబంధించింది? పబ్లిక్ ప్లేసెస్లో మాత్రమే ఇలాంటి వివక్ష చూపెట్టకూడదు. మరి ఈ ఆర్టికల్ 15 దీన్ని చెప్తూ, ఇలా వివక్ష చూపెట్టకూడదని చెప్తూ విద్యాపరమైనటువంటి విద్యా సంస్థలలో ఈ యొక్క ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీలకు కానీ, మహిళలకు కానీ ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్లు కల్పించాలని కూడా ఆర్టికల్ 15 చెప్తుంది. అంటే ఇప్పుడు మనం కాలేజ్ అడ్మిషన్స్ తీసుకుంటాం కదా, కాలేజ్ అడ్మిషన్లో మనకు రిజర్వేషన్స్ ప్రకారం సీట్ వస్తుంది కదా, ఎంసెట్ కానీ లేదా నీట్ కానీ, ఆ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి రిజర్వేషన్లు చెప్పేది ఆర్టికల్ 15. మరి ఈడబ్ల్యూఎస్ కాన్సెప్ట్ మనం తీసుకొచ్చిన తర్వాత ఆర్టికల్ 15కి మనం కొత్తగా యాడ్ చేసినటువంటి క్లాస్ ఏంటంటే క్లాస్ 6. మరి నెక్స్ట్ ఆర్టికల్ 16 దేని గురించి చెప్తుంది? ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అంటే ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో ప్రతి ఒక్కరికి సమానమైనటువంటి అవకాశాలు ఇవ్వాలి, ప్రతి ఒక్కరిని కూడా సమానంగా చూడాలి అని చెప్పేసి ఆర్టికల్ 16 చెప్తుంది. ఈడబ్ల్యూఎస్ ఎప్పుడైతే మనం తీసుకొచ్చిన తర్వాత ఈ ఆర్టికల్ 16కి క్లాస్ 6 యాడ్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు భారతదేశ రాజ్యాంగంలో ఆర్టికల్ 15కి ఎన్ని క్లాజెస్ ఉన్నాయి? సబ్ క్లాస్ 6. అలానే ఆర్టికల్ 16 కూడా 6 క్లాజెస్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకే, మరి అసలు ఇలా ఆర్థికపరమైనటువంటి రిజర్వేషన్లు ఇవ్వడం ఇదే మొదటిసారా? ఆర్థికపరమైనటువంటి రిజర్వేషన్లు ఇవ్వడం కాదు. ఒకసారి మనం హిస్టరీని చూసినట్టయితే కనుక 1992 ఓకే, కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క బీసీలకి, దాంతోపాటు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే 103వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చిందో ఇలానే అప్పుడు కూడా 1992లో రిజర్వేషన్లు ఇస్తూ తీసుకొచ్చిందనమాట. ఓకే, ఇలా వీళ్ళిద్దరికీ రిజర్వేషన్లను ఇస్తూ ఏ కమిషన్ ప్రకారం తీసుకొచ్చారు? వీళ్ళు మండల్ కమిషన్ ప్రకారం తీసుకొచ్చారు. మండల్ కమిషన్ ప్రకారము వీళ్ళు రిజర్వేషన్లు తీసుకొచ్చారు. ఎవరికి? బీసీలకి, దాంతోపాటు ఓసీలలో ఉన్నటువంటి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఫేమస్ కేస్ ఇందిరా సాని కేస్, ఈ యొక్క దీన్ని మనం మండల్ కేస్ అని కూడా అంటారు అనమాట. మండల్ కేస్ అని కూడా అంటారు.
ఈ యొక్క ఇందిరా సాహ్ని కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? బీసీలకు ఇస్తున్నటువంటి రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా అంగీకారమే, అంటే కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్ బీసీలకు ఇస్తున్నట్టు. కాకపోతే బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చేటప్పుడు క్రీమీ లేయర్ అన్న కాన్సెప్ట్ని మీరు పరిగణలోకి తీసుకోండి అని సుప్రీంకోర్టు చెప్పింది. అలా చెప్తూ ఈ యొక్క ఓసీలు ఎవరైతే ఉంటారో, ఆర్థికంగా వెనుకబడినటువంటి అగ్రవర్ణ కులాలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ యొక్క రిజర్వేషన్లు ఉండవు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పిందనమాట. ఎందుకు చెప్పింది వాళ్ళకి రిజర్వేషన్ ఉండవు అని? ఎందుకంటే మన భారతదేశ రాజ్యాంగంలో రిజర్వేషన్లు అనేది కేవలం ఈ యొక్క సామాజిక వెనుకబాటు ఆధారంగానే ఇస్తారు. సామాజిక వెనుకబాటు ఆధారంగానే ఇస్తారు. ఇక్కడ ఆర్థిక వెనుకబాటు దాంతోపాటు మతపరమైనటువంటి వెనుకబాటు ఇవేమి కూడా రిజర్వేషన్స్ ఇచ్చేటప్పుడు చెల్లవు. కాబట్టి ఇందిరా సాహ్ని జడ్జిమెంట్ ఏదైతే ఉందో 1992లో ఆ జడ్జిమెంట్స్ని బేస్ చేసుకొని ఈ యొక్క ఓపెన్ కేటగిరీ అగ్రవర్ణ కులాలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ క్యాన్సిల్ చేయడం జరిగింది. ఆ క్యాన్సిల్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు అలాంటి కాన్సెప్ట్ని ఈడబ్ల్యూఎస్ రూపంలో తీసుకోవడం జరిగింది. ఇది బేసికల్లీ ఈ యొక్క ఇందిరా సాహ్ని జడ్జిమెంట్ 1992. మరి కాన్స్టిట్యూషనల్ స్టాండ్ నేను మీకు ఇందాక చెప్పినట్టు భారతదేశ రాజ్యాంగం దేన్ని అనుమతిస్తుంది? భారతదేశ రాజ్యాంగం కేవలం సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడిన వాళ్ళకు మాత్రమే రాజ్యాంగపరమైనటువంటి రిజర్వేషన్లు ఇస్తుంది. అదే ఈ యొక్క ఆర్థికపరమైనటువంటి వెనుకబాటుతనం అనేది మన భారతదేశ రాజ్యాంగంలో ఎక్కడా కూడా ప్రస్తావించబడలేదు. మరి ఈడబ్ల్యూఎస్ అంటున్నాం కదా మనం. ఈడబ్ల్యూఎస్కి భారతదేశ ప్రభుత్వము ఇచ్చినటువంటి క్రైటీరియా ఏంది? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పొందాలంటే ఫస్ట్ వన్ 8 lakhs యాన్యువల్ ఇన్కమ్ ఉండాలి. దాంతోపాటు మిగతా కండిషన్లు కూడా ఉన్నాయన్నమాట. 8 lakhs కన్నా ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండాలి. మిగతా లిమిట్స్ ఏంది? 5 ఎకరాల కన్నా వ్యవసాయ భూమి ఉండకూడదు. దాంతోపాటు గృహము ఇల్లు ఉండేటటువంటి ప్లేస్, గృహ సముదాయం 1000 square feet కన్నా ఎక్కువ ఉండకూడదు. దాంతోపాటు ప్లాట్ అయితే కనుక 100 గజాల కన్నా ఎక్కువ ఉండకూడదు మున్సిపాలిటీలలో. అదే వేరే ప్రాంతాల్లోనే అయితే కనుక, చిన్న చిన్న టౌన్లోనే అయితే కనుక 200 గజాల కన్నా ఎక్కువ ఉండకూడదు, స్క్వేర్ యార్డ్స్ కన్నా ఎక్కువ ఉండకూడదు. సో ఇవన్నీ కూడా లిమిట్స్. వీటిలలో దేనికన్నా ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ నుండి ఎక్స్క్లూడ్, అంటే వాళ్ళు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ నుండి తీసి వేయబడతారు. నెక్స్ట్ ఇందులో క్వశ్చన్స్ నేను మీకు ఇందాక చెప్పినట్టు సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఎలాంటి ప్రశ్నలు సంధించింది? ఫస్ట్, ఇన్కమ్ 8 లక్షలు ఎలా ప్రకటిస్తారు? సెకండ్, జనరల్ కేటగిరీ వాళ్ళకి ఎకనామిక్ బ్యాక్వర్డ్ మాత్రమే ఉంది ఈడబ్ల్యూఎస్లో. మరి బీసీలకి సోషల్ బ్యాక్వర్డ్నెస్ ఉంది, ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ ఉంది, ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్నెస్ ఉంది. అన్ని బ్యాక్వర్డ్నెస్ ఉన్న వాళ్ళకి ఓసీలకి సేమ్ 8 లక్షలే ఎలా నిర్ణయిస్తారు? ఇది రెండో క్వశ్చన్. దాంతోపాటు ఇలా వీళ్ళిద్దరికీ సేమ్ ఇన్కమ్ ఉండడం అనేది డిస్క్రిమినేషన్ అనేది మూడోది చెప్పింది. దాంతోపాటు ఈ యొక్క ఈడబ్ల్యూఎస్లో ఇచ్చినటువంటి 8 లక్షలు ఇన్కమ్ అనేది ఏ బేస్ మీద మీరు దీన్ని తీసుకొచ్చారు? దీనికి ఏమైనా ఒక డేటా సమాచారం ఏమైనా ఉందా అంటే కనుక సమాచారం ఇస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అజయ్ భూషణ్ పాండే కమిటీ హెడ్. సో ఇప్పుడు కరెంట్ మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పరిస్థితి ఏంది? ప్రస్తుతానికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు గత 2 సంవత్సరాలుగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. మనం ఒకసారి రివైజ్ చేసినట్టయితే కనుక మనం డిస్కస్ చేస్తుంది దేని గురించి స్టూడెంట్స్? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో 8 లక్షల యొక్క క్రైటీరియా, 8 లక్షలని ఎలా డిసైడ్ చేశారు అని సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసింది. ఈ యొక్క డిసిషన్ నేపథ్యంలో ప్రభుత్వం మేము దీన్ని పరిశీలించుకుంటామని చెప్పింది. ఇది ఏ కేసులో సుప్రీంకోర్టు ఈ విధంగా అడిగిందని డిస్కస్ చేసాం. దాంతోపాటు ఈడబ్ల్యూఎస్ కాన్సెప్ట్ భారతదేశ రాజ్యాంగానికి ఏ రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొచ్చాము, దాంతోపాటు ఆ రాజ్యాంగ సవరణ వల్ల ప్రభావమైనటువంటి ఆర్టికల్స్, ఏ ఆర్టికల్స్ ప్రభావం అయ్యాయి, దాంతోపాటు ఇదివరకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చినటువంటి ప్రయత్నం గురించి మనం డిస్కస్ చేసాం. దాంతోపాటు ఈడబ్ల్యూఎస్ కాన్సెప్ట్ అనేది రాజ్యాంగపరంగా ఎలాంటి సవాలు ఎదుర్కోబోతుంది, దాంతోపాటు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి ఎవరు అనర్హులు, వాళ్ళ యొక్క ఇన్కమ్ లిమిట్స్ ఎంతకన్నా ఎక్కువ ఉంటే అనర్హులు,
అని డిస్కస్ చేస్తూ ఫైనల్గా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇప్పుడు ఇంప్లిమెంట్ అవుతున్నాయా అంటే అవుతున్నాయని మనం డిస్కస్ చేయడం జరిగింది. This video is brought to you by AKSIAS.